ప్రేక్షకులకు నమస్కారం. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేనిదే క్షణం కూడా గడవదు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా మనం చేసే ప్రతి పని ఇంటర్నెట్తోనే ముడిపడి ఉంది. అయితే ఈ సౌకర్యంతో పాటు సైబర్ నేరాలు అనే ముప్పు కూడా మన వెంటే ఉంటుంది. ఒక చిన్న పొరపాటు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడమే కాదు, మిమ్మల్ని మానసిక ఒత్తిడికి కూడా గురిచేస్తుంది. ముఖ్యంగా 2026లో ఏఐ వాయిస్ క్లోనింగ్, డీప్ ఫేక్ వీడియోల వంటి సరికొత్త పద్ధతులతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మరి ఈ సైబర్ మాయగాళ్ల బారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈరోజు మన స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం రండి. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కేవలం టెక్నాలజీని మాత్రమే కాదు, మన బలహీనతలను కూడా వాడుకుంటున్నారు. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టడం లేదా అత్యవసరంగా మీ బంధువుల గొంతుతో ఫోన్ చేసి డబ్బులు అడగడం వంటి మోసాలు చాలా ఎక్కువయ్యాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది, అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే వెంటనే పంపకుండా ఆ వ్యక్తికి తిరిగి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. అలాగే బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ మీ ఓటీపీ, పిన్ లేదా పాస్వర్డ్లను అడగవనే ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోకూడదు. స్మార్ట్ ఫోన్ వాడకంలో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మనం చాలా వరకు సురక్షితంగానే ఉండొచ్చు. అపరిచిత వ్యక్తులు పంపే వాట్సాప్ లింకులను కూడా క్లిక్ చేయడం లేదా వారు చెప్పిన యాప్లను ఇన్స్టాల్ చేయడం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి మీ ఫోన్ నియంత్రణను నేరగాళ్ల చేతిలోనే పెట్టేస్తాయి. మీ ప్రతి అకౌంట్కు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల అదనపు రక్షణ కూడా లభిస్తుంది. అంతేకాకుండా పబ్లిక్ వైఫై వాడుతున్నప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు అసలు చేయకపోవడమే ఉత్తమం. ఒకవేళ మీరు పొరపాటున సైబర్ మోసానికి గనుక గురైనట్టయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930 అనే హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. గోల్డెన్ అవర్గా చెప్పుకునే మోసం జరిగిన మొదటి 2 గంటలు చాలా కీలకం. ఈ సమయంలో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సైబర్ నేరగాళ్ల నుంచి మనల్ని రక్షించే అతి పెద్ద ఆయుధం మన అవగాహన మాత్రమే. భయం వద్దు, అప్రమత్తతే ముఖ్యం. చూసారుగా, టెక్నాలజీ ఎంత పెరిగినా మన జాగ్రత్త మనదే. లాటరీ వచ్చిందని ఆశపడకండి, పోలీసులమంటూ ఫోన్ చేస్తే అస్సలు భయపడకండి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేసి వారిని కూడా అప్రమత్తం చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను చూస్తూనే ఉండండి. సెలవు, నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.